అస్సలాముఅలైకుం. అందరికీ మన డ్రైవర్ క్యాప్ల వాళ్ళకి అందరికీ వందలాల నమస్కారాలు, అభినందనాలు. మనం చెప్పకపోయేది డ్రైవర్లకు ఎక్కడ తప్పు జరుగుతుంది, దాని గురించి మనము ఇప్పుడు ఈ చర్చలకు నేను ఈ యూట్యూబ్ వల్ల వస్తున్నాను. నా మాట మంచిగా ఇస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలి చేయకూడదు అది మీ ఇష్టము. నాకు ఏం దానికి వరి అయ్యేది అవసరం లేదు. నాకు నేను ఈ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఫస్ట్ పాయింట్ మన వీడియో క్యాప్ వాళ్ళకు చెప్తున్నాను. నేను ఎల్ఎల్బి చదువున్నారు, 10th చదువుతున్నారు, అది చదువున్నారు, అది చాలా బాగానే ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పాయింట్, ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో 15, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారో వాళ్ళకు ఒక బ్యాచ్ వాళ్ళకు ఉండాలి. ఆ బ్యాచ్ వాళ్ళకు ఓలా ఊబర్ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. వీళ్ళు అక్కడి నుంచి వస్తున్నారా, వీళ్ళు అక్కడి నుంచి వస్తున్నారా అనేది మనము అది చూడము. ఒక ఫ్లాట్లో దిగితే అందరు వస్తారు, అందరు మాట్లాడతారు, అందరిది క్యాప్లు వస్తాయి, అందరిది మనం కలిసి ములిచి ఉండి బంగారు తెలంగాణ తయారు చేసినాము. ఇది ఎక్కడ తప్పు జరుగుతుందంటే ప్రతి చోటు ప్రతి ఐటమ్ మీద రేట్లు పెరుగుతున్నాయి. అన్నీ పెరుగుతున్నాయి, అన్నీ బాగానే ఉంది, అది చాలా బాగుంది. వాళ్ళు పెరుగుతున్నారు, వీళ్ళు పెరుగుతున్నారు, అన్నీ పెరుగుతున్నాయి. ఒక డ్రైవర్కు వ్యాలు పెరగట్లేదు. ఈ డ్రైవర్కు వ్యాలు పెరగాలంటే మన ప్లేన్కి పైలట్ కన్నా డ్రైవర్కి వ్యాల్యూ ఇవ్వాలి. చిన్న చూపు చూడకూడదు. రెండవది, ఒక పైలట్కి అయితే ఒక ప్లేన్ నడిచేవానికి ట్రాఫిక్ ఏముండదు. మన డ్రైవర్లకు ఒక్కొక్క క్షణము ఒక్కొక్క పాయింట్ మీద మనం పోతున్నాము. ప్రాణంలో ప్రాణం పెట్టుకొని మళ్ళీ ప్రాణానికి బతికించి మళ్ళీ వాళ్ళ స్థలానికి వదిలేస్తున్నాం. మనం వాళ్ళ ఇళ్ళకి కానీ ఆఫీసులకి కానీ వాళ్ళు ఎక్కడ పోవాలంటే అక్కడ ఇస్తున్నాం. ఇంత ట్రాఫిక్లో ఇంత ఇబ్బంది పడి ప్రాణానికి తాగాడు పెట్టి ఇబ్బందులు పెట్టి చాలా కష్టాలుగా వీళ్ళకు తీసుకొని ట్రాఫిక్ ఉంటే ఏసీ వేయమని ప్యాసింజర్ చెప్తారు. ఏసీ వేయడం మంచిదే, కానీ నాన్ ఏసీలనే ట్రాఫిక్లో 20 ఇచ్చేది మైలేజు 15 కిలోమీటర్ ఇస్తుంది. మళ్ళీ ఏసీ వేసిన తర్వాత 10 కిలోమీటర్ ఇస్తుంది. మీరు ఏం చేస్తున్నారంటే ఆ ఏసీ వన్కి కూడా అంతే పైసలు ఇస్తున్నారు, నాన్ ఏసీ వన్కి కూడా అంతే పైసలు ఇస్తున్నారు. ఇది ఓలా ఊబర్ది అన్యాయము. కాస్త కూస్త మీరు కూడా దయచేసి మీ రేటు ఓలాకు కూడా చెప్తున్నాను, ఎవరన్నా ఎక్తాలు ఓలా ఊబర్ వాళ్ళు ఎక్తాలు చేశారా అది మంచిది కాదు, జనాలకి ప్రజలకు మంచిది కాదు. ఎందుకంటే ఈయన రేటు పెంచినాడనుకోండి, ఓలాలో రేట్ దించుతారు. అంటే ఇది ఎవరి వల్ల అవుతుందంటే మన డ్రైవర్ల ఈనూటి ఒక్క సంఘంలాగా ఒక ఫ్యామిలీ కిట్ లాగా ఎప్పుడు రోజు తయారవుతుందో అప్పుడు ఇది సమాజం బాగుపడుతుంది. ఎందుకంటే మనము ఒక ఫ్యామిలీ కిట్ లాగా అవ్వట్లేదు. మనం తప్పు అక్కడిది. ఎవరో వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు, ఒక యాక్టర్ గారు వచ్చారు, వానికి ఎక్కించకపోతే వాళ్ళు 2,000 ఇస్తాడు ఆయనకు, బంజారాకి వదిలేస్తే అదే 200లలో వేరేవాడు పోతుండు. ఆ టైంలో ఆ సమయంలో ఆ డ్రైవర్లు వెళ్ళినప్పుడు ఆ 2,000 ఆయనది పోయినట్లే లెక్క. ఏదో ప్రేమగా మొహబ్బత్గా ఏదో ఇస్తారు, వాళ్ళు తీసుకుంటారు, గిఫ్ట్ అని ఇస్తారు. అది ఆశలో ఆ హీరోకి కూడా చూస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్లో ఎదురు చూసి ఫోన్ చేయగానే పోయి ఆయనకి ఎక్కించుకొని వెళ్తారు. ఇట్లాంటివి కూడా మంచిగా కొన్ని హీరోలు కూడా యాక్టర్లు కూడా చాలా సాయం చేస్తున్నారు. ఇట్లా కాదు అట్లా కాదు, ఏదో పేదరకం ఉంది, మనం కూడా చిన్న కాడి నుంచి వచ్చినాము, పైన వచ్చినాము,
మనది కూడా ఆర్థిక పరిస్థితి బాగలేదు. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు చూశారు, పాత మనుషులు అష్టాలు కష్టాలు చూసి 2,000 ఇచ్చే దగ్గర 2,000 కూడా ఇచ్చారు. వీళ్ళు హ్యాపీగా తీసుకున్నారు. ఇది జరిగింది. రైట్. మూడోది నేను చెప్పేది ఓలాకు కానీ ర్యాపిడోకు కానీ వీళ్ళకు ఏసీలో ఒక రేటు, నాన్ ఏసీలో ఒక రేటు చేయండి. నాన్ ఏసీలో అంటే మీ ట్రాఫిక్లో పోదు, ఎవరు ప్రజలు ప్యాసింజర్ ఎక్కడు. ప్యాసింజర్కి కొద్దిగా గాలి వచ్చింది, ఎండ తలిగింది, ఏదైనా బండి పక్కన ఉంది, ఆ సైలెన్సర్ స్మోక్ వచ్చేస్తుందని అద్దాలు ఎక్కించుకుంటారు. ఫస్ట్ ఏసీ ఉంటేనే కూర్చుంటారు, లేకుంటే దిగిపోతారు. ఎక్కడ న్యాయం? అప్పుడు ఏమేం జరుగుతుంది బండ్లలా? క్లచ్ ప్లేట్ అరిగిపోతుంది, ఇంజన్ రింగ్లు అరిగిపోతాయి, ఏసీ గ్యాస్ తగ్గుతుంటుంది. ఈ అన్నీ ఒక ఏసీ వల్లనే ఎంతో ఇంజన్కి చాలా ఇంజన్కి పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే లోడ్ పడి ఏమవుతుందంటే 4 పిస్టన్ల మీద మనుషులు కూర్చుంటే 2 పిస్టన్లు పనిచేస్తుంది. ఏసీ వేస్తే ఒకటే పిస్టన్ మీద బలం ఉంటుంది. ఆ ఒక పిస్టన్ మీదనే ట్రాఫిక్లో వెళ్ళాలి. ఆయన అప్పులు కానీ తప్పులు కానీ ఇంజన్ పోని పాడవని ఏవని. ప్యాసింజర్ ఏం చేస్తాడు? 200 ఇస్తాడు, దిగేస్తాడు. ఇప్పుడు డ్రైవర్ పరిస్థితి ఏం కావాలా? వాళ్ళు 1,00,000 కిలోమీటర్ తిరిగే బండి కూడా 50,000లో ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళకి ఈఎంఐలు అది ఇది ఫైనాన్స్ కట్టలేక వాడు చచ్చిపోతాడు. బండి ఇంజన్ పాడైపోతుంది. అప్పుడు 50,000 1,00,000 కిలోమీటర్ నడిచే బండి 50,000కి పాడైతే అది గ్యారేజ్లో పెడతారు. గ్యారేజ్లో పోతే వాడు 1,00,000 1,50,000 ఎంతనో అంత తీసుకుంటాడు, మళ్ళీ చేస్తాడు. అది 3 నెలలు 2 నెలలు 1 నెల అయితే ఇంజన్ చేయడానికి మనకు టైం సరిపోతుంది. మూడోది ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఇట్లాంటి మనది ప్రశ్నలు ఉంది. ఓలా ఊబర్కి నేను ఒకటే చెప్పేది, వాళ్ళకు కడుపు నిండుగా కొద్దిగా పైసలు ఇవ్వండి. ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, 2 కంపెనీలు కూడా రెచ్చకపోయేది. మన డ్రైవర్లు ఈయనట్టు ఒక్కరు అవ్వరు, ఒక ఫ్యామిలీ కిట్ లాగా అవ్వరు. ఎందుకు అవ్వరంటే వాళ్ళ కష్టాలు కష్టాలు వాళ్ళ పనిలో ఎక్కువ ఉంటుంది. కొందరికి సొంతం ఇల్లు ఉన్నవాడు ఆరే పోనీ మనకెందుకు వచ్చిన కాడికి సాల్లే. మీరు కూడా ఏం చేయాలంటే ఓలా ఊబర్లో పెట్టిన వాళ్ళకి ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి. పిఎఫ్ ఇవ్వకండి, మీరు ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి. హెల్త్ కార్డు లాగా ఈఎస్ఐ కార్డు ఇస్తే వాళ్ళు భార్య పిల్లలు హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఇది నా ప్రశ్న. మంచి ట్రైనింగ్ ఇచ్చి దానికి కూడా ఫీల్డింగ్ తెలవాలి. కార్లో ఎలా ఉండాలి, నీట్నెస్ ఉండాలి, వాడు తినకూడదు, సిగరెట్ తాగకూడదు. ఆర్ ప్యాసింజర్కి కూడా చెప్పేసేయాలా మనం. లేకుంటే ప్రతి ట్యాక్సీ ప్లేట్లకు సిగరెట్ తాగకూడదు, గుట్కా తినకూడదు, డ్రైవర్ తినకూడదు, ప్యాసింజర్ కూడా తినకూడదు, ఎవరు ఏం తినకూడదు. దాంట్లో ఏమనంటే బ్రెడ్ అంటే అది దానికి నేను కూల్ డ్రింక్స్ అది నేను చెప్పను. కాకపోతే డ్రింకింగ్ కూడా దాంట్లోనే చేసి వెళ్తున్నారు కదా, అది మంచిది కాదు. డ్రైవర్కి కూడా చెప్తున్నాను, అరే నేను కొద్దిగా బీర్ తాగుతున్నాను, నేను కూర్చున్నాను అంటే నీ బీర్ కొద్దిగా సేపు గారించి నువ్వు ఛాన్స్ ఇస్తే వాడు డ్యాన్స్ చేస్తాడు బీర్ తాగి. మీరు కూడా ప్యాసింజర్కి కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా మాట్లాడాలి, కరెక్ట్గా వదిలేసేయాలి. మూడవది మొత్తం గల్లీలో చెప్పకూడదు సార్. ఎక్కడైనా రోడ్డు మీద స్పాట్లో పోవాలి, స్పాట్లో రావాలి. మీరు కూడా ఆ గల్లీలో తిప్పే వరకు కలచిపోతుంది, బ్రేక్ పోతుంది, అన్ని బండి అరిగిపోతుంది. ఇట్లా ఆర్థిక పరిస్థితి చాలా దిగజారి ఉంది. ఇట్లాంటి కొద్దిగా ప్యాసింజర్ కూడా మనం కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా మ్యాప్ వేయాలి, కరెక్ట్ లొకేషన్ ఇవ్వాలి. అరే ఒరే అనేకుండగా మనది చాలా ఖైదే మే రైతో ఫైదా అవుతుంది అంటారు. ఖైదే మే రో ఫైదా అవుతా. చాలా రెస్పెక్ట్, యూ రెస్పెక్ట్, టీక్ రెస్పెక్ట్. మీరు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆయన కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన ప్రాణంలో ప్రాణం పెట్టుకొని చేతులు పట్టుకొని అంత ట్రాఫిక్లో కాపాడుకుంటా తీసుకొని ప్రశాంతంగా వెంకల సీట్లో కూర్చోబెట్టి ఏసీ ప్రశాంతంగా నువ్వు ఎక్కడ ఆఫీస్లో పోవాలి అక్కడ ఇస్తున్నాడు. అసలు అలాంటి వాళ్ళకి డ్రైవర్లకు కడుపులో దండం వేసి మొక్కాల. ఈ మా డ్రైవర్లకు ఏమన్నా అయిందంటే ఆ డ్రైవర్లకు ఇలా భార్య పిల్లలు ఉంటారు,
మా అక్క చెల్లెలకు కూడా అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఎప్పుడన్నా మనము మన ఇంట్లో మన భర్త బయటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళ్ళడానికి ఇవ్వండి. ఎందుకంటే ట్రాఫిక్‌లో చాలా జనాభా పోతున్నప్పుడు చాలా కష్టాలుంటాయి. ఆయనకి ఏం చెప్పకుండా ఆ! మంచిగా పోయి లాభంగా రాండి అని చెప్పండి. నా మెల్లంగా ఈ లాభంగా రాండి అని చెప్పండి. ప్రశాంతంగా వెళ్ళి రాండి అని చెప్పండి. ఒక మాట నా మాట. మీరు కూడా అక్క చెల్లెలు కూడా కరెక్ట్‌గా వాళ్ళకు కూడా కరెక్ట్ టిఫిన్ చేసి ఇయ్యండి. ఆ పైసలు కూడా మిగులుతాయి. వాళ్ళు కూడా హోటల్‌లో తినడానికి సిద్ధంత లేదు. హోటల్‌లో ఏం చేస్తున్నారు, ఏం లేదు అది తెలియట్లేదు. ఏం మాంసం పెడుతున్నారో అది తెలియట్లేదు. మసాలా, మిర్చి కలపగానే ఆ టేస్ట్ వస్తే ఎంత బాగుంది అంటాడు. ఇదే మనకు హైదరాబాద్ రుచి. విన్నారా? హైదరాబాద్‌లో ఎంత హెల్ప్ చేస్తారో అంత ఏ స్టేట్‌లో కూడా నేను చూడలేను. మన హైదరాబాద్‌లో బాత్రూమ్ ఎక్కడ ఉందంటే కూడా చూపిస్తాడు. భోజనం హోటల్ ఎక్కడ ఉంటుందో చూపిస్తాడు. ఎందుకంటే హౌలా కాదు, ఒక మానవత. తల్లి తండ్రి మీద దయ ఉన్నవాడు, దయ లేనివాడు లేడు. మీరు ఏరే స్టేట్‌కి బాంబే పోయే చల్నా భాయ్ భాగ్ ఉదర్ సడక్ షాప్ ఆడు ఇది అంటాడు ఏమో అది బాధ. నువ్వు ఢిల్లీలో పోయా అరే కహా జావా కిధర్ జావా అరే జానా చల్ యార్ పంచాయత్ ఐసా అంటాడు. మనం అట్లా అనం. మన భాష చాలా నీట్‌గా భాష. ये साहब खाइए साहब, पिए साहब, यहाँ जाइए साहब, ऐसा ये गली से पलट के इधर से ये हॉस्पिटल है इसके बाजू से जाइए सब, उसके घर तक ले आके छोड़ने वाले हम हैदराबाद वाले, तेलंगाना वाले को तो ये तो दे। अगर तेलंगाना वाले अगर मोहब्बत नहीं करे तो इतने लोग आंध्रा, तेलंगाना, दिल्ली, कलकत्ता का कर्नाटक आके नहीं यहाँ रहता था, यहाँ बसने वाला. ఈ ప్రేమ నగరంలో ఒక్కసారి చార్మినార్ చూడడానికి వస్తేనే ఇక్కడ ఉండిపోతారు. ఎందుకంటే ఇక్కడ బిజినెస్ కానీ, మాట కానీ, ముచ్చట కానీ, ఇది అన్ని సౌకర్యాలని క్లైమేట్ కానీ, క్లైమేట్స్ కానీ ఇక్కడ ఉన్నంత మంచిది ఎక్కడ లేదు. మన దగ్గర 4 కోట్ల జనాభా అని అది 4 కోట్ల అది గవర్నమెంట్ రూల్స్ అది. ఎట్లా? గవర్నమెంట్ రూల్స్. మన ఇంటికి ఎట్లా ఉంది? ఇది 10 లక్షల రూపాయలు, కోటి రూపాయలకి ఇల్లు అమ్ముకుంటున్నారు మంచిగా హ్యాపీగా. అమ్ముకుంటారు లేరా? ఇట్లాగే 4 కోట్లు లేదు మన దగ్గర జనాభా 8 కోట్ల జనాభా ఉన్నారు ఇక్కడ. ఎంత ఉన్నారు? 8 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 8 కోట్లకు కూడా మా సీఎంలు కూడా మా ఎమ్మెల్యేలు కూడా చాలా చూసి చూడకుండా పోని బతకని అందరు బతకాలి. ఈ కడుపు గురించి కడుపు నిండాలి, మనిషి బతకాలి. వాళ్ళ కష్టాలు అసలు మనం ముఖం చూడగానే చెప్పిస్తాము ఆయన ఆకలితో ఉన్నాడా, ఏ బాధలో ఉన్నాడో చెప్పిస్తాం. ఎందుకంటే ఆ బాధ మనకు వచ్చేస్తుంది. అది మన నిజాం ఎస్టేట్లోనే అది. తాళి కొడితే కింద కొడితే పైన కనిపిస్తుంది చూడు, గోల్కొండ ఖిల్లాలో తెలుసా? అది మనది. అక్కడి నుంచి మనిషి వస్తానంటేనే వాళ్ళ కళ్ళది సౌండ్ వినేసే, అది కాళ్ళది సౌండ్ వినేసేసి ఏం బాధలు అనేది అది చెప్తారు. కాకపోతే ఆ చెప్పి ఆ బాధలు వాళ్ళ బాధలు మనం తట్టుకొని అంత ప్రేమ నగరంలో అందరు కలిసిమెలిసి ఉండాలని, అందరికీ కలిసిమెలిసి ఉండేలాగా మనం చేస్తున్నాము. అందరూ బతకాలి. ఫస్ట్ నేను చెప్పేది ఒకటే, ఓలా ఊబర్ వాళ్ళకు కూడా రేట్లు పెంచేసేయండి, రేట్లు దింపకండి. వాళ్ళకు కూడా కడుపు నిండాలి కాస్త కూస్త. లేదంటే మళ్ళీ డ్రైవర్లు ఒక యూనిట్ అయిపోయిందనుకో, ఇది ఓలా పనిచేయదు, ఊబర్ పనిచేయదు. అది గుర్తించుకోవాలని అవసరం. లాస్ట్కు వాళ్ళు డ్రైవర్లు అంటున్నారు డ్రైవర్ క్యాబ్ పెట్టేసేయండి. డ్రైవర్ క్యాబ్కి ఫోన్ కొట్టగానే బండి ఇక్కడ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారో మీరు? అట్లా చేయకండి. మీ చేతిలో నెట్ ఉందని ఎట్లా అంటే అట్లా ఆడుకుంటే ఈ ఇప్పుడు నెట్ అయిపోయింది అనుకో అక్కడ చంద్రుల్లో, మీరేం చేస్తారు? హాయ్ హత్తా ఖాళీ కత్తా. జब ఫోన్ నంబర్ వస్తే కామ్ కన్నా పడతా. ఎవరి దగ్గర ఫోన్ కూడా పని చేయదు, చేస్తుందా? నేను పోతున్నా అంటే ఒక చిట్టి రాయాలి, లెటర్ రాయాలి. అప్పుడు खत लिखता हूँ खून से आता हूँ भाई तेरे दुबई से बोल के, ఏ రోజు వస్తున్నాడో ఆ రోజు లెటర్ రాయాలి. फिर चिट्ठी आई है बड़े दिनों के बाद बेवतनों को याद, బడే దినో కే బాద్ బేవతనో కో యాద్ చిట్టి आई అని చిట్టీలు రాసుకోవాలి. అందుకే అహంకారం ఎక్కడ ఉంటుందో ఓలా ఊబర్కి కూడా చెప్తున్నాను, అహంకారం చేయకుండా
మన డ్రైవర్లకు కూడా కొద్దిగా న్యాయం చేయండి. రెండవది, ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఒక 10 కోట్ల రూపాయలు సహాయం ఆర్థిక చేస్తే నేను ప్రతి డ్రైవర్లు లక్ష లక్షన్నర తీసుకొస్తున్నారు. 6 లక్షల మంది చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు కొద్దిగా 4 లక్షలు 3 లక్షలకు ఒక డ్రైవర్కి మీరు సాయం చేస్తే నేను రెడ్డి సాబ్కు వాళ్ళ రేవంత్ రెడ్డి సాబ్కు చెప్పినాను నేను. రెండవది మన అక్బర్ సాబ్కి కూడా చెప్తున్నాను. అక్బర్ సాబ్ ఏం తక్కువ లేదు, వాళ్ళకైనా వీళ్ళకి దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళు చేయొచ్చు, అంటే చేయొచ్చు. ఈ వాళ్ళకు కూడా చేయమంటున్నాను నేను. మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళు సహాయం చేస్తే, ఒక 200 మందికి సహాయం చేస్తే మనం ఇంకా ఒక 200 మందికి ఇంకా పెంచుకుంటూ పోతాము. మీ పైసలకి హామీ ఉండడం నేను అని అరిచి చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నా అంటే, అందరూ మీరు పాల వడ్డీలాగా రైతులకి ఇస్తున్నారు, ఇక్కడ ఆటనా వడ్డీలాగా వీళ్ళకి డ్రైవర్లకు సహాయం చేయండి చాలు. అది చేస్తే కూడా చాలా వరకు ఇప్పుడు రూపాయన్నర తీసుకుంటున్నారు వాళ్ళు. రూపాయన్నర తీసుకుంటున్నారంటే 1500, 1,00,000 రూపాయలకి 1500లో మన ఆటన రూపాయి తీసేస్తే ఆటన వడ్డీలాగా అంటే ఎంత అవుతుంది? 500. ఈ 500 అంటే 2000 రూపాయలు ఈ 5 లక్షలకు 4 లక్షలకి హ్యాపీగా కట్టుకుంటాడు. అప్పుడు వాళ్ళు కూడా మంచిగా బతుకుతారు. ఇంకొకటి 4వ పాయింట్ ఏమంటే, హైదరాబాద్ సిటీలో అద్దెలు చాలా పెరుగుతున్నాయి. అద్దెలు ఎంత పెరుగుతున్నాయంటే అసలు ఆదాయం తక్కువ అయిపోయింది, ఖర్చు ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మనం ఆంధ్ర తెలంగాణ అనేది అనకూడదు. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు అన్నదమ్ముల్లాగా ఇడిపోయినాం మనం అందరు కలిసిమెలిసిగా ఉండాలి. అందరికీ నేను ఒకటే, ఎవరెవరు రెంట్కి ఇస్తున్నారో వాళ్ళ ఇంటి వాళ్ళకి ఓనర్లకు చెప్తున్నాను, కొద్దిగా మీరు కూడా సహాయం చేయండి. 10,000 తీసుకునే దగ్గర 8,000 7,000 తీసుకోండి. మీరు కూడా దాంట్లోనే బతకడాలని చేస్తున్నారు. మీరు కొద్దిగా అద్దెలు తగ్గించుకుంటే చాలా బాగా ఉంటుంది. వాళ్ళు ప్రమాదానికి జారీ అవ్వరు. ఓలా ఊబర్ వాళ్ళకు రేట్ కూడా పెంచేయాలి. ఏసీకి రేటు వేరేది, నాన్ ఏసీకి రేటు వేరేది. నాన్ ఏసీలో అసలు పోడు. ఏసీ రేటు ఖచ్చితంగా పెంచాలి. లేకుంటే డీజిల్ ధరన తగ్గించండి, పెట్రోల్ ధరన తగ్గించండి, లేకుంటే గ్యాస్ ధరన తగ్గించండి. ఈ ధరలు కూడా తగ్గించట్లేదు. పప్పు మీద పెరుగుతుంది, అప్పు మీద పెరుగుతుంది, వడ్డీ మీద పెరుగుతుంది. వడ్డీలు పెరుగుతున్నాయి, అప్పు మీద పెరుగుతుంది, పప్పుల మీద పెరుగుతుంది, టమాటాల మీద పెరుగుతుంది, కూరగాయల మీద పెరుగుతుంది. హాస్పిటల్కి అయితే అసలు చెప్పే అవసరమే లేదు. మాట్లాడితే స్కానింగ్ అంటాడు. అరే తలకాయ నొప్పి అంటే స్కానింగ్ చేయమంటాడు. స్కానింగ్ తలకాయ అది నెత్తిలో ఏమైనా చీమపోయిందా, లే ఏమైనా పురుగుపోయి కుచ్చుకుంటుందా అన్నట్లేదు కదా. దయచేసి నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు ఆర్థిక పరిస్థితి చాలా బాగలేదు. ఆ డ్రైవర్లకి ఏమైనా చిన్న చిట్క కూడా బాధ అంటే నాకు బాధ అయినట్లే, వాళ్ళ కష్టమైతే నాకు కష్టమైనట్లే. నేను కష్టాలతోటి బతికినాను. ఆ కష్టాలు ఏమున్నది నాకు తెలుసు. నేను చెప్తున్నాను, ఒక డాక్టర్ ఇల్లు నేను పుట్టలేను, ఒక యాక్టర్ ఇంట్లో పుట్టలేను. ఒక మధ్య తరగతి బఠానాలు అమ్ముకునే ఇల్లు బతుకున్నాను, నేను పుట్టినాను. ఇక్కడ పల్లీలు బఠానా టైం పాస్ అమ్మేవాళ్ళు, కిరాణం దుకాణం ఉన్నాయి మనది కూడా. ఆర్థిక పరిస్థితి దిగజారి అది కూడా చేసినాం మనం ఏం చేయలేని పని లేదు. ఎందుకు? ఈ కడుపు గురించి. అందుకే కడుపు నిండాలి, మనిషి బతకాలి. ఈ అహంకారాలు, ఈ పైసలు వస్తాయి, పైసలు పోతాయి, ఈ ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వం పోతుంది. ఇప్పుడు ఉండే వాళ్ళకి సలహాలు సూచనలకి నేను ఇస్తున్నాను. నా మాట మంచిగా అనిపిస్తే మీరు కూడా నా గురించి సబ్స్క్రైబ్ చేస్తే, మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే చేయకండి. దాంట్లో ఏం తప్పు ఏం లేదు. దీని గురించి నేను బతికించేది కాదు. నా గురించి, నా సలహాల గురించి మీరు మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ట్యాక్సీ వాళ్ళే కమాయించేదే తక్కువ,
వాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు 1000 రూపాయలు సంపాదించాడు, 2000 రూపాయలు చాలని కట్టి రావాలి. ఇది ఎక్కడ న్యాయమండి? ట్యాక్సీ వాళ్ళకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ప్రతి ఐటము తక్కువ చేయాలి. రెండవది ఇన్సూరెన్స్ కూడా మీరు తక్కువ చేసుకోవాలి. రేట్లు చాలా ఇన్సూరెన్స్కి పెరిగింది.